శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం డైరెక్టర్ మారుతి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. కాలర్ ఎగరేయలేను, కటౌటే చెప్పాలి అనే వర్డ్తో పరోక్షంగా జూనియర్ ఎన్టీఆర్నే టార్గెట్ చేశారు అన్నారు అని ఆయన ఫ్యాన్స్ రెస్పాండ్ అవ్వటం, జూనియర్ ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ హర్ట్ అయ్యి సోషల్ మీడియాలో దీన్ని వైరల్ చేయడం జరిగింది. ఏంటి మేడం ఈ కామెంట్స్ పైన మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు నేను ఒక్కటే చెప్తానండి, తెలుగు చిత్ర పరిశ్రమ ఈరోజు అంతర్జాతీయ ఖ్యాతికెక్కింది. అలాంటప్పుడు అంతర్గతంగా మీరు తెలుగు వాళ్ళు, తెలుగు డైరెక్టర్స్ లేదు తెలుగు నటీనటులు ఒకళ్ళనొకళ్ళు తగ్గించుకుని మాట్లాడుకోవాలా, ఒకళ్ళనొకళ్ళు కించపరుచుకోవాలా. ఒక సినిమా హిట్ ఫ్లాపు అనేది డైరెక్టర్ చేతిలో ఉండదు, నటీనటుల చేతుల్లో ఉండదు, ప్రేక్షకుల చేతుల్లో ఉంటుంది. వాళ్ళకి నచ్చితే ఆ సినిమాని ఎంత దూరమైనా తీసుకెళ్తారు, నచ్చకపోతే 3 రోజుల్లో ఇంటికి పంపిస్తారు. ఇవాళ ప్రభాస్ని ఎక్కువ చేస్తున్నాను అనుకుని, జూనియర్ ఎన్టీఆర్ని తక్కువ చేస్తున్నాను అనుకుని మారుతి మాట్లాడిన దాంట్లో మారుతిని తగ్గించుకున్నాడు, తన్ని తానే తగ్గించుకున్నాడు మారుతి. అవసరం లేదు మారుతికి. మారుతి ఒక మంచి కామెడీ డైరెక్టర్గాను, ఒక మంచి డైరెక్టర్గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఒక్క సినిమా అతన్ని నిలబెట్టింది. ఆ నిలబెట్టిన దాన్ని పోగొట్టుకోకూడదు. ఇవాళ ప్రభాస్తో సినిమా చేసే రేంజ్కి వెళ్ళినప్పుడు మీ మాటల స్థాయి కూడా పెరగాలి, స్థాయి తగ్గి మాట్లాడకూడదు. అవునా? అవును. ఇవాళ కట్అవుట్ని చూసి సినిమాకి వస్తారు అనుకుంటే, లేదు ఫ్యాన్స్ ఆనందపడతారు అనుకుంటే చాలు, అది చాలు కదా. ఒక కట్అవుట్ ఒక హీరో స్థాయిని పెంచుతుంది అనుకుంటే మళ్ళీ ఇంకొక హీరో కాలర్ ఎందుకు మీకు? అవసరం లేదు కదా. ఎందుకు చెప్తున్నానంటే కాలర్లు డిసైడ్ చేయవు, ప్రేక్షకులు డిసైడ్. కాలర్ ఎగరేసినా ఎగరేకపోయినా వార్ 2 సినిమా కథ బాగుంది. సరే, అది అన్ఫార్చునేట్లీ కూలీ వచ్చింది. కూలీ ఎందుకు నచ్చిందో ఎవరికి తెలీదు. వార్ 2 నచ్చలేదు ప్రజలకి, అయిపోయింది అది. కానీ కథాపరంగా చూస్తే వార్ 2 బాగుంది. అదే ఇందాక అందుకే చెప్పా, ప్రేక్షకులు వాళ్ళు దే ఆర్ ద జడ్జెస్. కాబట్టి ఇవాళ మారుతి, ప్రభాస్ ఇవాళ కొత్తగా మీరు రేంజ్ ఇవ్వక్కర్లే ప్రభాస్కి. ప్రభాస్ బిఫోర్ బాహుబలి, ఆఫ్టర్ బాహుబలి. ప్రభాస్తో మీరు సినిమా చేశారంటేనే మీరు ఒక బాహుబలి రేంజ్కి డైరెక్టర్గా ఎదిగారని అర్థం. దానికి మళ్ళా ఒక కాలర్ ఎగరయ్యక్కర్లేదు, ఎగరయ్యాలి. దానివల్ల ఎవరు నష్టపోతారు? మీరు నష్టపోతారు. మీ వల్ల ప్రభాస్ నష్టపోతాడు. మీరు ప్రభాస్ స్థాయిని తగ్గించినట్టు. నేను ఇవాళ మారుతి గారికి చెప్పట్లేదండి, తెలుగు ఇండస్ట్రీ మొత్తానికి చెప్తున్నా. మనకి దిగ్గజ దర్శకులు ఉన్నారు, మంచి నటులు ఉన్నారు, మంచి నటీమణులు ఉన్నారు. అందుకని మీరు తెలుగు వాళ్ళని గౌరవించుకోండి. ఎవరిని ఎవరు కించపరుచుకోవద్దు. మీరు ఎక్కడుంటే ఏంటి, ఎవరితో పనిచేస్తే ఏంటి, డైరెక్టర్ అనేవాడికి అందరూ స్నేహితులే. అవునా కదా? అందరూ మిత్రమండలేగా. ఇవాళ మీరు వద్దని రేపొద్దున జూనియర్ ఎన్టీఆర్తో సినిమా చేస్తారో మా ఎవడికి తెలుసు? ఆ రోజు కాలర్ ఎగరేయడం మానేస్తారా? జూనియర్ ఎన్టీఆర్తో పనిచేశానని ఎగరేస్తారుగా. అందుకని అంటే నేను అనేది ఏంటంటే, ఎవరివైనా సరేనండి, ఇవాళ మనందరం ఆనందపడే ఒక రోజు. ఎందుకంటే తెలుగు సినీ పరిశ్రమకి ఇంత చక్కటి గుర్తింపు, మన అంతర్జాతీయంగా ఇవాళ తెలుగు వాళ్ళమని, తెలుగు సినిమా మాది అని గర్వంగా చెప్పుకుంటున్నాం. చక్కటి సినిమాలు తీస్తున్నారు. ఆ ఆరోగ్యకర వాతావరణాన్ని మీకు మీరు పాడు చేసుకోవద్దు. చిన్న చిన్న మాటలు అనుకుని ఏం కలిసి వస్తుంది? ఎవరిని సంతోషపెడతారు మీరు? ఎవరిని సంతోషపెట్టద్దు. హీరోలు కొట్టుకుంటారు, కలుస్తారు. డైరెక్టర్లు కొట్టుకుంటారు, కలుస్తారు. మీరు అనుకుంటున్నారు ఈ చిన్న మాట వల్ల మీరు తగ్గిపోతారు. అలా తగ్గకండి. ఇండస్ట్రీలో మీరు ఇంకా ఎదగాలి, ఇంకా చిన్నవాళ్ళు మీరు. మేడం ఇప్పుడు తెలుస్తున్న న్యూస్ ఏంటి అంటే, మనకి ఆల్రెడీ తను ట్విట్టర్లో దీనికి సంబంధించి సారీ చెప్తున్నట్లుగా కూడా ఒక వీడియో రిలీజ్ చేసినట్లు తెలుస్తోంది. ఏంటి మేడం ఇప్పుడు కామెంట్స్ ఏంటి దీనిపైన? కమెంట్స్ అంటే ఇప్పుడు నేను చెప్పింది వర్తించిందిగా. మీరు ఉన్నతంగా ఉండాల్సిన ఒక డైరెక్టర్ ఇవాళ తగ్గి క్షమాపణ చెప్పాల్సి వచ్చిందిగా. ఇది అవసరమా మీకు మారుతి గారు? అది నేను చెప్తున్నా. అందుకని తొందరపాటు మాటలు మనకు అవసరం లేదు.
మాట జారద్దు, ఎవరు మాట మీరితే ఏం చేయలేం మనం, ఉమ్, వెనక్కి తీసుకోలేం కదా. ఉమ్, అందుకే నోరు జారితే తీసుకోలేమంటారు. ఇప్పుడు మళ్ళీ క్షమాపణ చెప్పుకోవాల్సి వచ్చిందిగా, మీకు ఏం అవసరం లేదు. నేను అనేది ఏంటంటే అందరూ మిత్రుల్లాగా ఉండండి. ఎందుకు క్యాస్ట్ క్రీడు ఇవంతా లేవండి ఇండస్ట్రీలో, వద్దు కొత్తగా. ఇప్పుడు తమిళ వాళ్ళు చూడండి, ఏకతాటి మీద ఉంటారు, అవును. వాళ్ళల్లోనూ ఉంటాయి, కానీ ఎవరిని తక్కువ చేసుకోరుగా. కన్నడ వాళ్ళు చేసుకుంటారా? మరి మనం ఎందుకు ఇంత స్థాయిలో ఉన్న మనం తక్కువ స్థాయికి వెళ్ళొద్దు. రైట్ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.